సర్వశక్తి మంతుడు అనే మాట ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము పాత నిబంధన పేజీ నెంబర్ 11 1-3 వచనాలు చదువుతున్నాం. ఎవరైనా చదవాలి చెప్తారు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నాకును నీకును మధ్య నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించునని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. మరి మీద నీ పేరు అబ్రహాం అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడు అంటున్నాడు. హల్లెలూయా. అనేక జనములకు ఏం చేస్తాడంట? తండ్రిగా చేస్తాడంట. వీళ్ళిద్దరి పరిస్థితి ఎలాగుంది? సారమ్మ పరిస్థితి, అబ్రహాం పరిస్థితి. వయసు అయిపోయింది, శరీరం మృతుల్యం అయిపోయింది. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, నాకు ఈ వయసులో ఈ దేవుడు అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీకు నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నప్పుడు మనిషిగా ఉన్న మనం ఏమనుకుంటాము? ఆలోచిస్తాం, ఇదేంటబ్బా నా శరీరము ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, నేను కనబట్టుకుని నడుస్తున్నాను, నా కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పి మనమైతే ఆలోచిస్తాము. కానీ సర్వలోకనాథుడికి మాత్రము అది గొప్ప విషయమే కాదు. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడు అని అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఈరోజు ఒకవేళ నీ శరీరం మృతుల్యమైపోయినా, నువ్వు ఎందుకు పనికి రాకపోయినా కూడా సరే, నేను నిన్ను ఏం చేస్తాను? అనేక జనములకు నేనేం చేస్తాను? నేను తండ్రిగా చేస్తాను. నీలో నుంచి ఇసుక రేణువుల వల్లే నీలో నుంచి రాజులు వస్తారు, మంత్రులు వస్తారు, అనేక జనములు నీలో నుంచి వస్తారని చెప్పి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, అదే సర్వశక్తి కలిగిన దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే 430 సంవత్సరాలు చెరలో ఉన్న ఆ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు రిలీజ్ చేసాడా లేదా? ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను నన్ను కూడా లోకంలోనూ చీకట్లోనూ పాపంలోనూ ఉన్నప్పుడు 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఈ భూమిపైకి వచ్చి మన కొరకు, మన పాపములు మన శాపముల కొరకు ఆయన ఏమయ్యాడు? మరణించి సిలువలో మన పాపములు భరించి ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకనంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన చేయగలిగిన వాడు. ఈ రోజు నిన్ను నన్ను చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి వాళ్ళు విడిపించి వాళ్ళకి అనేక సమస్యలు ఎదురుపడినప్పుడు ఎర్ర సముద్రం మొట్టమొదట వాళ్ళకి ఎదురుపడిన సమస్య ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు లేదా? వాళ్ళకి నీళ్ళు లేవు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడా లేదా? అదే విధముగా వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి 40 సంవత్సరాలు ఏం కురిపించాడు? అన్నాన్ని కురిపించాడు. అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళు వేసుకున్న చుప్పులు కానీ పాతకెళ్ళలేదు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయంలో చూడండి. అయితే మనం చూడండి, మనకు ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వేసుకుంటామా? ఈ రోజు వేసుకుంది రేపు వేసుకోము. ఎందుకనంటే అవి మళ్ళీ స్మెల్ వస్తుందని చెప్పి పక్కన వాళ్ళ గురించి కొద్దిసేపు, మన గురించి కొద్దిసేపు ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా నీట్గా ఉండేదానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు మాత్రము చూడండి, దేవుడు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేశాడు. ఎందుకనంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సృష్టిలో ఏమైనా గొప్ప విషయం ఏమైనా ఉందనంటే చూడండి, మనము ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమనంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేస్తాడు. దేవుడిని ప్రార్థన చేసినప్పుడు నీ చేతిలో ఉన్న కరెంట్ సముద్రం వైపు చూపించమంటాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడు 6 నెలల్లో వాళ్ళందరూ కూడా నడుచుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి ఆయన మాట వినాలంటే ఆయన ఉద్దేశం. సముద్రం విందంట, ఆయన నదులు ఉన్నాయంట, చేపలు ఉన్నాయంట, అదేవిధంగా జలరాశులు ఉన్నాయంట, జంతువులు, గాడిద కూడా వినిందంట, గాడిద కూడా మాట్లాడతాడు. కానీ ప్రతి ఒక్కటి వినింది, కానీ మనిషి మాత్రం వినలేదు. హల్లెలూయా. ఎవరు లేదంట, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి వినిందంట. కానీ బండ కూడా వినింది. చలనం లేని బండ కూడా ఏమైంది? బండ కొడితే నీళ్ళు వచ్చాయి. కానీ ఈరోజు మన జీవితాల్లో ఏంటంటే మనలో చలనం లేదు. సర్వశక్తుడు మనల్ని సృజించాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు అన్నీ తెలుసు. కానీ మనలో ఏం లేదంటే దేవుడు అంటే చలనం లేదు. కానీ ఈ సృష్టిలో అన్ని సృజించిన తర్వాత
దేవుడు అంటే హ్యాపీగా లేడంట. నరుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలి చూపులు సృష్టించుకున్నప్పుడు అప్పుడు సంతోషంగా ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా.